నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. 20 పిల్లర్ ముందు గొయ్యి, మేటిగడ్డ పవర్ నెంబర్ గేట్ ఎత్తగా భారీ శబ్దం. గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కట్టిన మేటిగడ్డ ప్రాజెక్టు డొల్లతనం ఏర్పడ్డది. ఎందుకంటే దాన్ని రిపేర్ చేసే భాగంగా ఈ 2-3 రోజుల నుంచి వారం 1 వీక్ నుంచి దాన్ని రిపేర్ చేసే కార్యక్రమంలో ప్రభుత్వం పడ్డదట. అక్కడ 16వ నెంబర్ గేట్ ఎత్తగానే భారీ శబ్దం వచ్చిందట. ఏందని చూస్తే పెద్ద గొయ్యి పడ్డదట. కేసీఆర్ ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏదైనా కూడా ఏదైనా మామూలుగా మనం డాబా నిర్మిస్తేనే ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకుంటాం, ఒక ఇల్లు నిర్మించినా ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకుంటాం. అలాంటిది తరతరాలకుండే ఒక ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఇంజనీరింగ్ ప్లాన్ పక్క పెట్టి ఈయన సొంత వాక్యం, ఈయన సొంతతోనే ఇట్లా కట్టాలి అట్లా కట్టాలని చెప్పేసి ఆడి 10 సార్లు పోయి హెలికాప్టర్ ఖర్చు దండగా ప్రజాధనం వృధా చేసి బిల్డప్లు ఎక్కువ పని తక్కువ అన్నట్టుగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరు అక్కడ రానియకుండా నేనే మొత్తం కడతానా, నేనే మొత్తం చేస్తానా, నా మేలు మొత్తం ఖర్చు పెట్టి కడతానని చెప్పేసి పెద్ద పగాబా పలికిండు కేసీఆర్. మరి ఏమైంది? ఇప్పుడు మొత్తం డొల్లా అని తెలిసిపోయింది. ఆయన కట్టేదంతా ఇంతకుముందు కట్టిన మేటిగడ్డ కానీ కాలేజ్ ఇవంతా ఆయన సొంత లాభానికి సొంత జేబులోకి వేసుకోవడానికి తప్ప జనాలకు ఉపయోగపడేటది ఎక్కడ కనిపించట్లేదు. అదే నిదర్శనం ఏంటంటే ఇక్కడ చూసుకో, 20 పిల్లరు ముందు గొయ్యి, 3-4 సంవత్సరాలు అయితే కట్టి దానికే గొయ్యిపడు. ఏంటంటే ఈ కథ అంటే దీంట్లో ఎంత అవినీతి ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ ప్లాన్ కానీ ఇంజనీరింగ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయకుండా ఈయన సొంతంగా మీడియా ముందు కూడా ఇదే ప్రగల్భాలు పలికేది. అంత అహంకారంతో నేనే కడతారు, ఏదైనా నేనే ముఖ్యమంత్రి అనేట ఆయనే ఆదేశాలు ఇస్తాడు. బాబు ఇది కట్టాలి, ఈ టైంలో ఇది చేయాలని చెప్పేసి అన్నారు. అట్లా కాకుండా నేనే కడతాను అన్నట్టుగా చెప్తాడు. అట్లా చేసి జనాలను మభ్యపెట్టి మొత్తం తెలంగాణలో ఎవరు చెప్తారో కేసీఆర్ చెప్తానట్టుగా చేసిందంతా డొల్లా తెలిసిపోయింది. ఆయన చేసిన మేటిగడ్డ ప్రాజెక్ట్ భాగవతం ఏంది? 20 పిల్లల కాలం ముందు గొయ్యి పడ్డాడట. ఆ గొయ్యి మూల్పాలే, మళ్ళీ రిపేర్ చేయాలి, ఎన్ని కథలు. ఇటుంటే కేసీఆర్ కథ. ఫైనల్లోకి రైజ్, 3వసారి ఐపీఎల్ ఫైనల్కు సన్ రైజర్. నిన్న రాజస్థాన్ సన్ రైజ్ తలపడితే సన్ రైజ్ గెలిచిన వార్త మనం చూడొచ్చు. తర్వాత ఆదివారం కలకత్తాలో ఫైనల్ పోతుందని చెప్పేసి వార్త మనం చూసుకోవచ్చు. ఉత్సవాలకు ఓకే, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చజెండా. ఈసీ అంటే జూన్ 2వ తారీఖు మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఉంటుంది. అది ఈ సంవత్సరం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ ఉంది. మనకు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాలని చెప్పి జరపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. దానికి ఈసీ కూడా ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు ఇచ్చింది, ఓకే చెప్పిందట. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి చేయాలా వద్దా అనేది సందిగ్ధంలో ఉండే. ఈసీ కూడా అలాంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు, దశాబ్ది ఉత్సవాలు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం కూడా పచ్చజెండా ఊపిన వార్త మనం చూడొచ్చు. తమిళనాడు విద్యుత్ సంస్థలతో ఆదాని బొగ్గు కుంభకోణం ఆధారాలు ఇదిగో బయట పెట్టిన ఫైనాన్షియల్ టైమ్స్. సచివాలయం పార్కింగ్ అమలు ఖరారు, అంచనా 40 కోట్లు. ఇంతకుముందు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొత్త సచివాలయం మంచిగున్న సచివాలయాన్ని కూలగొట్టి ప్రజాధనాన్ని వృధా చేసి కొత్తగా నిర్మిస్తామని చెప్పేసి గొప్పగా చెప్పింది. ఏం చేసింది? లాస్ట్కు సచివాలయాన్ని నిర్మించింది, దానికి ఉండే పార్కింగ్ అంటే కార్లు కానీ 2 వీలర్ కానీ పెట్టుకోవడానికి పార్కింగ్ స్థలం లేకుండా చేసింది. అదేం ఇంజనీరింగ్ స్థలమో మరి అదేం ఇంజనీరింగ్ ప్లానో తెలియదు. గత 100 ఏళ్ల క్రితమే ఎవరైనా ఒక జనాలకు కావాల్సిన సముదాయాన్ని కానీ పరిపాలన విభాగానికి సంబంధించిన భవనాలు కానీ ఏవి కానీ 100 సంవత్సరాల భవిష్యత్తుని కడతారు ఎవరైనా. గత 100 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు ఇంకా ఉన్న చెక్కు చేరుకుంటా కట్టడాలను గట్టిగట్టేది, ప్లస్ వాటికి కావాల్సిన ఆ పార్కింగ్ స్థలంగా అవి కానీ పర్ఫెక్ట్గా ఉండేది. ఇప్పుడు మొన్న పోయిన గవర్నమెంట్ అంటే 6 నెలల క్రితం పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో సచివాలయం కట్టింది. మరి సచివాలయం అంత పెద్ద కోట్ల 1100 కోట్లతో కట్టింది, ప్రజాధనం వృధా చేసి. మరి కడితే లాభం ఏంది? కడితే పార్కింగ్ స్థలం లేకుండా కట్టింది. మళ్ళీ ఇప్పుడు పార్కింగ్ స్థలానికి 40 కోట్ల ఏంటంటే మళ్ళీ పార్కింగ్ స్థలం నమూనాను తయారు చేసి పార్కింగ్ స్థలం కట్టే వార్త మనం చూస్తున్నాం. ఎప్పుడు చూసినా కేసీఆర్ తన లాభం కోసం చూసుకుంటే తప్ప జనాలకు చేయాలనే ఉద్దేశం మీరు ఎక్కడ గమనించండి, ఎక్కడ లేదు. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ కేసీఆర్ ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో అంతటి తిరిగిండు, అది చేస్తాం ఇది చేస్తాం అన్నాడు. జనాలు ఏం చేస్తారని జనాలు తెలుసు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల అసలు కనబడేది. ఆయన ఏంది ఎన్నికలు ఉన్నప్పుడే బయట షో చేస్తాడు, తర్వాత పోయి
మూలం వండే బాపతే. ఆయనే ఒక సింహం లెక్క అంటాడు, ఈ సింహం బయటకు వస్తాడంటారు. ఏం లేదు అక్కడ, సింహం లేదు, పులి లేదు. బయటకు వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడతాడు. ఏం మాటలు పడితే ఆ మాట మాట్లాడు పోతాడు. మళ్ళీ సింహం బోధం పోయినట్టు పోయి అక్కడ పడుకుంటాడు. మన ఎన్నికల టైంకి అవుతున్నాడు. ఎన్నికల ముందు జనం ఏ సంగతి ఏం బాగుపడతారు ఏం కదా లేదు. మీరు 10 సంవత్సరాలు గమనించండి. ఎన్నికలు ఉన్నప్పుడు ఆయన బయటకు వస్తాడు, ఎన్నికలు లేనప్పుడు ఇంట్లో పడ్డాడు. ఆయన కథ ఏంటంటే జనాలను మభ్యపెట్టి వారిని పబ్బం గడుపుకోవడం, మళ్ళీ పడుకోవడం, రావడం, మళ్ళీ వారానికి ఒక స్టేట్మెంట్ చేయడం, మళ్ళీ పోవడం, మళ్ళీ పడుకోవడం. ఇదే కథ. ఆయన చేసిన భాగవతం సచివాలయం ఇప్పుడు 40 కోట్లు మళ్ళీ వ్యయంతో, ఏ పార్కింగ్ అట్లా కూడా ఇప్పుడు 40 కోట్ల వ్యయంతో కడతానికి ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తున్న వార్త మనం చూడవచ్చు. ఆగానే ఫ్రీలాన్స్ దందా నమ్మించి వంచిస్తున్నారు ఏ సంస్థలు. సిటీలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చేసి జనాలను పరిచయం చేసి తప్ప వాళ్ళు ఒరగబెట్టింది ఏమి లేదు. ఆ రియల్ ఎస్టేట్ వల్ల జనాలు బాగుపడేది ఎక్కడ కనపడలేదు. ఇంతకుముందు గత 10 రోజుల క్రితం ఒక సైడ్ చూపించి ఆ జనాల దగ్గర పైన తీసుకొని ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే వాళ్ళు పాపం అప్పు చేసి ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటే లాస్ట్కి వచ్చరికి ఆ సైటే లేకుండా పోయింది. ఆ సైట్ వేరే కమ్మి ఆ సంస్థ యజమాని ఉడాయించిండు. దీనివల్ల కస్టమర్ లాస్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ బాధపడతారు, కానీ రియల్ ఎస్టేటర్లు నమ్మి అప్పు చేసి కొనుక్కున్న కస్టమర్లు మాత్రం మోసపోతారు, ప్రజలు మాత్రం మోసపోతారు. దీన్ని అరికట్టాలి అని చెప్పేసి నా వార్త మనం చూడొచ్చు. ఇంతకుముందు చాలా జరిగినాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఏమైతే అని చెప్పేసి మోసం చేస్తారు. అంగనకి దొరకగానే జైలు పోతారు, మళ్ళీ 2 నెలలు జైల్లో ఉంటారు, మళ్ళీ వస్తారు. ఇది కామన్ అయిపోతుంది అక్కడికి. ఇలా కాకుండా దీని నుంచి ఈ భూదందా నుంచి జనాలను కాపాడ, జనాలను మోసం చేయకుండా జరగాలి. ఇట్లా మోసం చేస్తే పోలీసులు ఏం చేస్తారు, మీరు కోర్టులో చూసుకోవాలని చెప్పేసి కోర్టులో చూసుకోవాలని పోయేసరికి ఏమవుతుంది, అతను పని రాసు ఈ కోర్టుల చుట్టూ తిరిగేసరికి 5 సంవత్సరాలు పడుతుంది, వాళ్ళ జీవితం అంతా అయిపోతుంటుంది. రియల్ ఎస్టేట్ దందా మాత్రం ఆగుతలేదు. దీన్ని మాత్రం అరికట్టాలి ప్రభుత్వం అని చెప్పేసిన వార్త మనం చూడవచ్చు. డిసెంబర్ 9 కటాఫ్ తేదీ. అసలు వడ్డీ కలిపి 2 లక్షల వరకు, భార్య భర్తలు కలిపి 2 లక్షలు. లోక్సభ ఎన్నికలలో భాగంగా ప్రతి మీటింగ్లో కానీ ప్రతి సభలో కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 15 ఆగస్టు లోపల 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని చెప్పిన వార్త మనం పదే విన్నాం. 2023 డిసెంబర్ 9 లోపు ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళ లిస్టు మొత్తం కావాలి, వాళ్ళ లిస్టు మొత్తం మాఫీ చేయాలి, 2 లక్షల రుణమాఫీ అనే వార్త మనం చూడొచ్చు. డిసెంబర్ 9 ఎందుకు అంటే ఇంతకుముందు ఊహాగానాలు ఉండే, డిసెంబర్ 5, డిసెంబర్ 6, డిసెంబర్ 7 అని ఉండే కటాఫ్ డేట్. అట్లా కాకుండా డిసెంబర్ 9 కటాఫ్ అయితే బాగుండని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. డిసెంబర్ 9న పాలన స్టార్ట్ అయింది. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం ఉంది. కాబట్టి డిసెంబర్ 9 కటాఫ్ డేట్ ఇస్తే మనకు బాగుంటుంది, పేరు వస్తే జనాలల్లో మంచి ఊపు ఉంటుందని చెప్పేసి డిసెంబర్ 9 అయితే బాగుంటుందని చెప్పేసి బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిన వార్త మనం చూస్తున్నాం. ప్రభుత్వం బ్యాంకులకు ఏమని ఆదేశించిందంటే 2023 డిసెంబర్ 9 లోపల ఎవరైతే అప్పు తీసుకున్నారో 2 లక్షల లోపు వాళ్ళ లిస్టు మొత్తం మాకు పంపండి. ఇంకో విషయం ఏంటంటే 2 లక్షలు అనేది భార్య భర్తలకు కలిపినట్టు. భార్య 2 లక్షలు తెచ్చుకునేది, భర్త 2 లక్షలు తెచ్చుకుంటే 2 లక్షలు మాఫీ అయితే 2 లక్షలు మాఫీ కావు. కుటుంబానికి 2 లక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు 1,90,000 అప్పు తీసుకుంటే ఆయన మిత్తి 2,10,000 అయింది, అంత మిత్తి 20,000 అయింది. ప్రజెంట్ అనుకుందాం, ఆయన ఎంత కట్టాలి, 2 లక్షలు మాఫీ అవుతుంది, 10,000 మాత్రం కట్టాలి. మిత్తి అసలు కలిపి 2 లక్షల లోపు ఉంటేనేమో మాఫీ చేస్తారు, 2 లక్షలకు ఎక్కువ ఉంటేనేమో ఎంత ఎక్కువ ఉందో అది మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇలా ఒక కుటుంబానికి 2 లక్షలు, మరి ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలలో ఏమవుతుంది, కొడుకు ఉంటాడు, కోడలు ఉంటుంది, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు. వీళ్ళు 4 అప్పు తెచ్చుకుంటారు. 4 అప్పు తెచ్చుకుంటే మరి ఎంతమందికి మాఫీ అవుతాయి? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక్కరికే మాఫీ అంటుంది. అది కూడా ఎట్లా, కొందరు ఏరు పడకున్నా కూడా చాలా రోజులకు ఉమ్మడి కుటుంబాలు ఉంటే వాళ్ళకి వేరే సపరేట్ రేషన్ కార్డు వస్తుంది. సపరేట్ రేషన్ కార్డు వచ్చిందంటే వాళ్ళ వేరే కుటుంబం అని గవర్నమెంట్ దగ్గర లెక్క. తండ్రి కొడుకు ఉంది అనుకోండి, తండ్రి కొడుకు అయితే తండ్రితోనే ఉంటాడు, కానీ రేషన్ కార్డు వేరే వచ్చింది. తండ్రి ఒక 2 లక్షలు తీసుకున్నాడు, కొడుకు ఒక 2 లక్షలు. తండ్రికి రేషన్ కార్డు ఉంది కాబట్టి ఇది ఒకటే కుటుంబం కింద వస్తుంది కాబట్టి ఇది 2 లక్షలు మాఫీ. కొడుకు కూడా రేషన్ కార్డు ఉంది కాబట్టి కొడుకు 2 లక్షలు తెచ్చుకుంటే అది కూడా మాఫీ. ఇట్లా ఒక కుటుంబాన్ని బేరీ చేసుకొని కుటుంబానికి 2 లక్షలు చొప్పున గవర్నమెంట్ మాఫీ చేస్తారన్న వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.